మూవీ స్టార్టింగ్ లో ఒక ట్రక్ ని చూపిస్తారు. అందులో ఉన్న అతను రేడియో వింటూ ఉంటాడు. అయితే ఆ రేడియోలో మెక్సికోలో వచ్చిన తుఫాన్ కారణంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది, అందువల్ల అందరూ సేఫ్ ప్లేస్ లో ఉండండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి ట్రక్ ని రోడ్ పక్కన ఆపి బయటకి వచ్చి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జాన్సీ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇప్పుడు ఆ ట్రక్ ఓనర్ డోర్ ని ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో ఒక టైగర్ ఉంటుంది. అది సైలెంట్ గా ఉండడంతో జానీ అతనితో, ఇదేంటి ఇంత సైలెంట్ గా ఉంది, నేను ఒక యానిమల్ సఫారీ పార్క్ కోసం దీన్ని తీసుకుందాం అనుకున్నా, అది అక్కడికి వచ్చిన విజిటర్స్ అందరినీ భయపెట్టాలి అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, రీసెంట్ గా ఒక షోలో ఇది బోన్ లో నుంచి తప్పించుకుని అక్కడ ఉన్న ఒక గుర్రాన్ని వెన్నెముక విరిచి చంపేసింది, ఇది ఎవరిని భయపెట్టదు, డైరెక్ట్ గా చంపేస్తుంది అని చెప్తాడు. అది విన్న జానీ, సరే నేను దీన్ని తీసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఆ ట్రక్ ఓనర్, ఇంకా ఇది 2 వీక్స్ నుంచి ఆకలిగా ఉంది, జాగ్రత్త, కాస్త త్వరగా ఫుడ్ పెట్టండి దీనికి అని చెప్తాడు. ఇంకా జానీ ఆ టైగర్ ని కేజ్ తో పాటు తన వెహికల్ లోకి షిఫ్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు మనకి మూవీ మెయిన్ క్యారెక్టర్ అయిన కెల్లీ అనే అమ్మాయిని చూపిస్తారు. కెల్లీకి ఒక మెంటల్లీ అన్స్టేబుల్ అయిన తమ్ముడు టామ్ ఉన్నాడు. అయితే కెల్లీ తన తమ్ముడు టామ్ కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కేర్ సెంటర్ లో జాయిన్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే టామ్ మెంటల్లీ అన్స్టేబుల్ అండ్ డే మొత్తం తన్ని చూసుకుంటూ ఉంటే కెల్లీ తన క్లాసెస్ ని మిస్ అవుతుంది. సో కెల్లీ టామ్ ని ఆ కేర్ సెంటర్ లేడీ దగ్గర విడిచిపెట్టి టామ్ కి గుడ్ బై చెప్తుంది. కానీ టామ్ కి కెల్లీ తన్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక వెళ్ళొద్దు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ వర్క్ చేస్తున్న ఒక ఆమె అక్కడికి వచ్చి కేర్ సెంటర్ లేడీతో, మ్యామ్ కెల్లీ ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది అని చెప్తుంది. అప్పుడే కెల్లీకి తెలుస్తుంది తన స్టెప్ ఫాదర్ అయిన జానీ సఫారీ పార్క్ కోసం బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం తీసుకున్నాడని. ఇంకా కెల్లీ టామ్ ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇటువైపు జానీ కూడా ఆ టైగర్ తో పాటుగా ఇంకొన్ని యానిమల్స్ ని తీసుకుని ఇంటికి వచ్చేసి ఉంటాడు. అక్కడున్న కొంతమంది వర్కర్స్ కి వెళ్లి ఇంటి విండోస్ ని మేకులు చెక్కలతో క్లోజ్ చేయమని చెప్తాడు. వర్క్ స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడే కెల్లీ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ ని చూస్తుంది. అప్పుడే జానీ కూడా కనిపిస్తాడు. ఇంకా జానీ దగ్గరికి వెళ్లి డబ్బు గురించి అడుగుతుంది. అప్పుడు జానీ, ఇలా చూడు కెల్లీ, ఆ డబ్బు మొత్తం నాకే చెందుతుంది, ఎందుకంటే మీ మోమ్ రాసిన వీలునామా పేపర్స్ లో స్టాంప్ లేదు, సో అది చెల్లదు అని చెప్తాడు. కానీ కెల్లీ టామ్ కి ట్రీట్మెంట్ చేపియాలి, మిగిలిన డబ్బులైనా ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు జానీ, ఉన్న డబ్బులన్నీ పెట్టి ఆ టైగర్ ని తీసుకున్నా, ఇలా చూడమ్మా, సఫారీ స్టార్ట్ చేశాక వచ్చిన డబ్బులన్నీ మీకే కదా ఇచ్చేది, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు అని చెప్తాడు. ఇంకా కెల్లీ చేసేదేం లేక ఏమీ అనదు. ఇప్పుడు టామ్ కి బాగా ఆకలి అవ్వడంతో గట్టిగా అరుస్తాడు. కెల్లీ టామ్ కి బ్రెడ్ అండ్ మిల్క్ ఇచ్చి వాళ్ళ అమ్మ వీడియోస్ ని ప్లే చేస్తుంది. ఇప్పుడే మనకి అర్థమవుతుంది టామ్ వాళ్ళ మోమ్ చనిపోయినప్పటి నుంచే మెంటల్లీ అన్స్టేబుల్ గా మారిపోయాడని. ఇప్పుడు కెల్లీ తన ప్రొఫెసర్ కి కాల్ చేసి తన క్లాసెస్ కి అటెండ్ అవ్వడం కష్టంగా ఉందని, ఏమైనా మేనేజ్ చేయగలరేమో అడుగుతుంది. కానీ ప్రొఫెసర్, చూడు కెల్లీ, నువ్వు స్కాలర్షిప్ తోనే కదా చదువుకుంటున్నావు, క్లాసెస్ కి అటెండ్ అవ్వకపోతే నీ స్కాలర్షిప్ క్యాన్సిల్ అవుతుంది, నేనేం చేయలేను అని చెప్తాడు. అది విన్న కెల్లీ చాలా డిప్రెస్ ఫీల్ అవుతుంది. ఇంకా రాత్రి అవ్వడంతో టామ్ ని పడుకోబెట్టి తను కూడా పడుకుంటుంది. ఇప్పుడు ఎవరో ఆ ఇంట్లోకి టైగర్ ఉన్న కేజ్ ని లోపలికి పెట్టి కేజ్ డోర్ ఓపెన్ చేస్తారు. మార్నింగ్ అవ్వగానే కెల్లీ నిద్ర లెగిచి కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ ఫ్రిడ్జ్ డోర్ పైన ఒక నోట్ ఉంటుంది. అందులో నేను స్టోర్ కి వెళ్తున్నాను అని రాసి ఉంటుంది. ఇంకా కెల్లీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీసుకుని తాగి పైకి వెళ్తుంది. అప్పుడే తనకి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటో చూడ్డానికి మళ్ళీ కిందకి వస్తుండగా తనకి ఆ టైగర్ కనిపిస్తుంది. చాలా భయపడి ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఎలా అయినా సరే బయటికి వెళ్దాం అనుకుని విండోస్ ఓపెన్ చేస్తే అన్ని విండోస్ చెక్కలతో సీల్ చేసి ఉంటాయి. ఫోన్ కోసం వెతుకుతుంది కానీ ఫోన్ కనిపించదు. ఇంకా వెంటనే టామ్ రూమ్ కి వెళ్లి అక్కడి విండోస్ ని కూడా చెక్ చేస్తుంది. చూస్తే టామ్ బెడ్ మీద కనిపించడు. రూమ్ అంతా చెక్ చేస్తుంది కానీ ఎక్కడా కనిపించడు. ఇంకా మెల్లగా మెట్లు దిగి కిందకి వస్తుంది. అక్కడ లాండ్రీలో తన ఫోన్ కనిపిస్తుంది. వెంటనే ఫోన్ తీసుకుని హెల్ప్ లైన్ కి కాల్ చేస్తుంది. బట్ అది కలవదు. తర్వాత తన స్టెప్ ఫాదర్ కి కాల్ చేస్తుంది. బట్ జానీ బార్ లో డ్రింక్ చేస్తూ బిజీగా ఉంటాడు. అప్పుడే కొన్ని సౌండ్స్ వినిపించడంతో మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఎస్కేప్ అవుదాం అనుకుంటుంది. కానీ మెయిన్ డోర్ ఇంకా అన్ని డోర్స్ కూడా చెక్కలతో క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా వెంటనే మళ్ళీ రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి వెంటిలేటర్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. ఇంతలో ఆ టైగర్ ఆ డోర్ ని గట్టిగా తన్నడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా కెల్లీ అతి కష్టం మీద అక్కడ ఉన్న చిమ్నీలోకి దూరుతుంది. ఫోన్ కూడా తీసుకుంటుంది కానీ అది కింద పడుతుంది. ఇంకా టైగర్ డోర్ ని పగలగొట్టి లోపలికి వచ్చేస్తుంది. కెల్లీని వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే హెల్ప్ లైన్ వాళ్ళు కాల్ చేస్తారు. కానీ ఆ టైగర్ మొబైల్ ని తొక్కడంతో అది పగిలిపోతుంది. ఇప్పుడు కెల్లీకి గ్రిప్ జారిపోతూ ఉంటుంది. బట్ తను పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడే ఒక చెమట చుక్క నేలపైన పడుతుంది. ఆ టైగర్ వాసన పసిగట్టి వచ్చి ఆ స్వెట్ డ్రాప్ ని లీక్ చేస్తుంది. అప్పుడే చిమ్నీలో ఉన్న కెల్లీని కూడా చూస్తుంది. ఇంకా కెల్లీని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కెల్లీ తన స్ట్రెంగ్త్ మొత్తం యూజ్ చేసి చివరికి ఆ చిమ్నీ నుంచి బయటికి వస్తుంది. అండ్ అక్కడే టామ్ కూడా కనిపిస్తాడు. ఇంకా కెల్లీ టామ్ ని తీసుకొని కంప్యూటర్ ఉన్న రూమ్ కి వెళ్తుంది. ఎవరికైనా మెయిల్ పంపిద్దామని అనుకుంటుంది. కానీ బయట తుఫాన్ ఉన్నందున నెట్వర్క్ ఉండదు. ఇంతలో ఆ టైగర్ ఆ డోర్ ని విరగొట్టడం స్టార్ట్ చేస్తుంది.
వెంటనే టామ్ ని తీసుకుని కెల్లీ బెడ్ కింద దాక్కుంటుంది. అక్కడే ఒక పర్ఫ్యూమ్ కూడా చల్లుతుంది స్మెల్ డైవర్ట్ చేయడానికి. బట్ కాసేపటి తర్వాత టైగర్ వాళ్ళని చూసి అటాక్ చేస్తుంది. ఇంకా కెల్లీ బెడ్ వెనుక నుంచి వేరే రూమ్ డోర్ ని ఓపెన్ చేసి అందులోకి వెళ్తుంది. అక్కడి నుంచి కిందకి వచ్చి మెయిన్ డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. బట్ నో యూస్. ఇంకా కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ కొంచెం మీట్ ఉండడంతో అందులో ఏవో టాబ్లెట్స్ కలిపి ముద్దలుగా చేసి అక్కడక్కడ పడేస్తుంది. టైగర్ వచ్చి ఆ మీట్ ని తింటుండగా కెల్లీ టామ్ ని తీసుకొని సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి ఒక రూమ్ లో కబోర్డ్ వెనుక దాక్కుంటుంది. బట్ ఆ టైగర్ పైకి వచ్చి వాళ్ళని చూసేస్తుంది. ఇంకా కెల్లీ తన దగ్గర ఉన్న వెపన్ తో వాల్ ని పగలగొట్టి టైగర్ వచ్చేలోపు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. తప్పించుకునే ప్రాసెస్ లో కెల్లీ లెగ్ ఇంజూర్ అవుతుంది. వెంటనే వేరే రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి టేబుల్ అడ్డం పెడుతుంది. ఇంకా విండోస్ పగలగొట్టడానికి ట్రై చేస్తుంటుంది. బట్ నో యూస్. తర్వాత తనకి బుల్లెట్స్ కనిపిస్తాయి. గన్ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది అనుకొని గన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. కానీ అది దొరకదు. సో తన హోప్స్ అన్ని కోల్పోయి ఇంకా దేవుడే మనల్ని కాపాడాలి టామ్ అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఇన్సూరెన్స్ పేపర్ కనిపిస్తుంది. అది వాళ్ళ మామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పేపర్. తన స్టెప్ డాడ్ అవన్నీ దాచుంచాడని కెల్లీకి అర్థమవుతుంది. ఇప్పుడే మనకి తెలుస్తుంది కెల్లీ స్టెప్ ఫాదరే కావాలని ఆ టైగర్ ని వాళ్ళని చంపడానికి కొన్ని ఆ ఇంట్లో వదిలేశాడని. తర్వాత కెల్లీకి గన్ దొరుకుతుంది. బుల్లెట్స్ గన్ లో వేసి ఇంకా టామ్ ని తీసుకుని టైగర్ ని చంపడానికి బయటికి వస్తుంది. కెల్లీ టైగర్ కోసం చూస్తూ ఉంటుంది. బట్ టామ్ కెల్లీ మాట వినకుండా రూమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. వేరే రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే ఆ టైగర్ కెల్లీ వెనుక నుంచి వస్తుంది. తన పక్కనే పడి ఉన్న మాంసపు ముద్దని తిని కొంచెం ముందుకి వెళ్తుంది. కెల్లీ ఇదే టైం అనుకుని గన్ ఫైర్ చేస్తుంది. బట్ ఒక్క బుల్లెట్ కూడా టైగర్ కి తగలదు. ఇంకా కెల్లీ ఒక రూమ్ లోకి వచ్చి టేబుల్ కింద దాక్కుంటుంది. చూస్తే అక్కడ టామ్ టీవీ చూస్తూ కూర్చుంటాడు. కెల్లీ వెంటనే టైగర్ రాకుండా ఉండడానికి అక్కడ ఉన్న గ్లాస్ డోర్ ని క్లోజ్ చేసి టామ్ ని తీసుకెళ్దాం అనుకుంటుంది. బట్ ఆ టైగర్ వెంటనే కెల్లీని చూసి గ్లాస్ డోర్ నుంచి దూకి వేగంగా వచ్చేస్తుంది. ఇంకా కెల్లీ ఫాస్ట్ గా కిచెన్ లోకి పరిగెడుతుంది. బట్ టైగర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. గన్ ఫైర్ చేస్తుంది. బట్ నో యూస్. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తి ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసి వెంటిలేటర్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. బట్ ఈసారి వెంటిలేటర్ పగలగొట్టేస్తుంది. ఇంకా టైగర్ కెల్లీని క్యాచ్ చేసే లోపే తను బయటికి వచ్చేస్తుంది. వెళ్లి కార్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. బట్ తన తమ్ముడు టామ్ గుర్తొస్తాడు. ఇంకా ఎలా అయినా సరే ఫైట్ చేయాలని డిసైడ్ చేసుకుని మళ్ళీ వెంటిలేటర్ నుంచి లోపలికి వచ్చేస్తుంది టామ్ కోసం. కాసేపు వెతికాక ఒక చోట టామ్ భయంతో కూర్చుని కనిపిస్తాడు. ఇంకా తను టామ్ ని తీసుకుని ఆ రూమ్ లోకి వచ్చి ప్యాంట్ వేసుకుని అక్కడే ఉన్న ఒక కర్రని తీసుకుని దానికి ఒక క్లాత్ ని చుట్టి నిప్పంటిస్తుంది. ఇంకా ఆ కాగడాన్ని టామ్ ని తీసుకుని వెళ్తుంది. అప్పుడే సెకండ్ ఫ్లోర్ నుంచి టైగర్ కెల్లీ మీదకి జంప్ చేస్తుంది. కెల్లీ టైగర్ కి కాగడా చూపిస్తూ గన్ ఫైర్ చేస్తుంది. బట్ టైగర్ చావదు. ఇంకా కెల్లీ కాగడాన్ని చూపిస్తూ వెనక్కి నడుస్తూ వెళ్లి టామ్ ని ఆ పెద్ద ఫ్రిడ్జ్ లో దాక్కోమని చెప్తుంది. టామ్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళగానే కెల్లీ కూడా అందులోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది. టైగర్ ఆ ఫ్రిడ్జ్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అది పగలదు. ఇంకా వాళ్ళు ఆ ఫ్రిడ్జ్ లోనే పడుకుంటారు. చాలా సేపటికి కెల్లీ మెల్లగా డోర్ ని ఓపెన్ చేసి చూస్తే టైగర్ అక్కడ ఉండదు. అప్పుడే కెల్లీ స్టెప్ ఫాదర్ ఒక పెద్ద గన్ ని తీసుకుని వస్తాడు. వాళ్ళు ఇంకా బతికే ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇంకా ఇప్పుడు తను రివీల్ చేస్తాడు, మిమ్మల్ని ఆ టైగర్ ఏం చేయలేదా? సరే అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపేస్తానులే. ఎందుకంటే మీరు చనిపోతేనే నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇంకా మీ మామ్ సూసైడ్ చేసుకుని చనిపోలేదు, నేనే చంపేశా డబ్బుల కోసం అని చెప్తాడు. దాంతో కెల్లీ, డాడ్ మేము ఈ విషయం ఎవరికి చెప్పం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని అడుగుతుంది. కానీ అతను వినడు. ఇంకా వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఆ టైగర్ వేగంగా వచ్చి జానీని అటాక్ చేసి లాక్కెళ్తుంది. ఇంకా అతని పొట్ట చీల్చి తినడం స్టార్ట్ చేస్తుంది. అదే టైం అనుకుని కెల్లీ టామ్ ని తీసుకుని మెల్లగా బయటికి వచ్చేస్తుంది. ఇంకా కెల్లీ టామ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.